కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదేవారికి సకలైశ్వర్యములు కలుగుట, ఏగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కాని కొంతమంది ఆస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున ఈయనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకిపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండ మదలి దక్షిణ ప్రాతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్య వ్యాఖ్య పరిపాలకుడు అగుతత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షభూపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్ఠబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బ్రోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకపితము చేయుచుడిరి. తీర్థయాత్రకే బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయకర రూపములను చూచి గజ గజ వణుకుచూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిడు సభలో అవమానాలు పలుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచములు బారి నుండి నన్ను రక్షించు తండ్రి ఎని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయ కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయ అయినది, మమ్ము రక్షింపుడు ఎని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు? ఇందులకు మికి రాక్షస రూపబులు కలిగెను. మీ వృత్తాతము తెలుపుడు ఎని పలుకగా వారు విప్ర పుంగవ మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగెనది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం బ్రహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడైన యుంటిని న్యాయాన్యాయ విచక్షణలు మని పశువునే ప్రవర్తిచితిని. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్థుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టాక పండితుల నవమానపరచుచు లుబ్ధుడనే లోక కంటకుడిగనుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలపుతో పదార్థ సంపాదన నిమి తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతనికి వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంతి వైచితిని. అందులక విప్రునకు కోపము వచ్చి ఓరిని చూడా అన్యక్రాతముగా డబ్బుకూడా బెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనిగూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివిగాక నివు రాక్షసుడవై నారభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక ఎని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించాలేముగదా. కాన నయపరాధము క్షమీ పుమని వానిని ప్రార్థిచితిని. అందులకాతాడు దయదలచి ఓయి గోదావరి క్షేత్రమదొక వటవృక్షము గలదు. నివండు నివసించుచు ఏ బ్రాహ్మణ వలన పునర్జన్మ నొదుదువుగాక ఎని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరూపమున నభాక్షానము చేయుచుందిని. కాన ఓ విప్రోతమ నన్నున కుటుంబము వారిని రక్షింపుదని మొదటి రాక్షసుడు తన వృతంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రహ్మణుడునే.
నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచుడేడివాడను నేను ఎట్టి దానధర్మములు చేసి మెరుగును నా బధువులను కూడా హింసించి వారి ధనమపహరిచి రాక్షసుని వలె ప్రవర్తిచితిని కాన నాకీ రాక్షస సత్వము కలిగెను నన్ని పాపపకలము నుండి ఉద్ధరిపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరి విధముల వేడుకొనెను. ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు గనలపము లాలకించి ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపములు కలిగెను నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వర్యములు ప్రసాదించుతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానానచరించాలి. ఇట్లు స్కాంద పురాణ తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యముందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.